ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారిని వేదిక వేదిని అలంకరించగా కోరుతున్నాను సార్. సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ ఇన్విటేషన్. I think you're all from South India. Jai South India. Jai South India. Jai Jai South India. Jai Bhim. So friends from South India, I'm welcoming all of you. Thank you for Justice Chandra Kumar sir for for nice presentation about the how Aryans and Dravidians, the differences between the Aryans and Dravidians. Friends, can I speak in English or Telugu? Telugu. Most of the from Telugu you can understand Telugu, Friends, ఈ సౌత్ ఇండియా మూవ్మెంట్ 2013లో స్టార్ట్ చేశాను. నా స్టూడెంట్ రాజేష్ 2018 రాజేష్ నువ్వు స్టార్ట్ చేసింది 18. సో నా తర్వాత 5 years తర్వాత అనుకుంటా, 5 years ఇంకెక్కువ అనుకుంటా. 2013 ఎందుకు వై ఐ స్టార్టెడ్ దిస్ మూవ్మెంట్ ఇన్ 2013? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ వాంట్ టు propose before you. There is a common capital demand from Hyderabad. Hyderabad is a common capital for both states, both Telugu states. నేను ఏం డిమాండ్ చేశానంటే నో కామన్ క్యాపిటల్ వద్దు. హైదరాబాద్ షుడ్ బి ద సెకండ్ క్యాపిటల్ ఫర్ ది నేషన్ యాజ్ వెల్ యాజ్ ది క్యాపిటల్ ఫర్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్కు క్యాపిటల్గా ఉండాలి, అట్లాగే దేశానికి రెండవ రాజధానిగా ఉండాలి అని చెప్పేసి ఐ స్టార్టెడ్ దిస్ దక్షిణాది మూవ్మెంట్, దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ మూవ్మెంట్, అండ్ ఐ ఇన్వైటెడ్ 22 MPs ఇన్ ఢిల్లీ. 22 మంది ఎంపీలను ఇన్వైట్ చేశాను. దాంట్లో 20 మంది సీమాంధ్ర ఎంపీలు, ఆంధ్ర అండ్ తెలంగాణ, ఆంధ్ర అండ్ రాయలసీమ ఎంపీస్. 20 MPs from Andhra and Rayalaseema and 2 MPs from Telangana. సో 22 మంది ఎంపీలని ఇన్వైట్ చేస్తే వాళ్ళెవరికి దీని మీద అవగాహన లేదు. బికాస్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపోజ్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ 1955 హైదరాబాద్ యాజ్ ఎ సెకండ్ క్యాపిటల్ ఫర్ ది నేషన్. 1955లో అంబేద్కర్ గారు ఎందుకు ప్రపోజ్ చేశాడు? దేశం ఇంటగ్రిటీ పోవాలనా, విడిపోవాలని చేశాడా? నో, నెవర్. అంబేద్కర్ గారు చేసింది దేశాన్ని యూనిట్ చేయడానికి. ఈ వాంట్ టు యూనిఫై దిస్ నేషన్ బేసింగ్ ఆన్ ది రీజనల్ డిఫరెన్సెస్. ఈ రీజనల్ డిఫరెన్సెస్ ఎక్కడైతే ఉన్నాయో నార్త్ అండ్ సౌత్, ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఆర్య ద్రవిడ వల్ల వచ్చాయి ప్రాబ్లం. The problem came the north south because of the Aryan and Dravidian theory. The Aryans are dominated and suppressed the Dravidians since centuries till the date. వేల సంవత్సరాలుగా విదేశీ ఆర్యులు ఈ దేశంలో ఉన్న మూలవసలైన మనల్ని సప్రెస్ చేసి డిప్రెస్ చేసిన కారణంగా ఈ డిఫరెన్స్ వచ్చింది. అందుకే అంబేద్కర్ ప్రపోజ్డ్ ఫర్ నార్త్ ఇండియా, ఢిల్లీ as a North Indian capital and Hyderabad as a South Indian capital. So why? There is a lot of difference between cultural difference and economical difference, regional difference between the north and south. నార్త్ సౌత్ మధ్యలో అన్ని రకాలుగా, అంటే ఎట్లయితే ఆంధ్ర తెలంగాణ మధ్యలో భాషాపరమైన విభేదాలు, అలాగే సాంస్కృతిక విభేదాలు, అలాగే ఏ రకమైన విభేదాలు ఉన్నాయో ఈవెన్ ఆ తిండి విషయంలో కూడా, అట్లాగే ఉత్తర దక్షిణాది మధ్యలో కూడా ఉంది. ముఖ్యంగా కలర్ డిఫరెన్స్ ఏంటి? సౌత్ ఇండియన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ బ్లాక్స్. అందుకే పెరియార్ ఇది వేసుకున్నాడు. ఈ బ్లాక్ ఎందుకు వేసుకున్నాడు? పెరియార్ స్టార్టెడ్ దిస్ మూవ్మెంట్, ద్రవిడ మూవ్మెంట్. వై? బికాస్ వీఆర్ ద బ్లాక్స్. బ్లాక్ ఈస్ బ్యూటీ. Black is index for justice. Black is index for justice. So I raised this question in global conference held at South Africa. Black is beauty.
మేము బ్లాక్ ఈజ్ బ్యూటీ అనే ఒక అంశం, నా భార్య బ్లాకే, నా కారు బ్లాకే, నేను ప్రతిదీ కూడా బ్లాక్ అనే బాగా చూజ్ చేసుకుంటా, ఎందుకంటే కొంచెం నేను వైట్గా ఉన్నా కాబట్టి. సో ఎందుకు ఈ బ్లాక్ ఈ రోజు వరకు కూడా బ్లాక్ అనే ప్రపంచం మొత్తం చూడండి, వరల్డ్ యూ టేక్ వరల్డ్ వైడ్, అమెరికా బ్లాక్ అమెరికా, వైట్ అమెరికా, సౌత్ అమెరికా ఇస్ బ్లాక్స్, నార్త్ అమెరికా ఇస్ వైట్స్, అలాగే నార్త్ కొరియా సౌత్ కొరియా, సౌత్ ఇండియా నార్త్ ఇండియా, సౌత్ చైనా నార్త్ చైనా, అండ్ ఈవెన్ యూకే ఆల్సో, యూకే యునైటెడ్ కింగ్డమ్, North UK and South UK, you take any country in the world, there is a lot of difference between the North and South. North వాళ్ళు తెల్లగా ఉంటారు, South వాళ్ళు నల్లగా ఉంటారు. ఈ రోజు వరకు కూడా there is a lot of difference in American society in between the blacks and whites. In between the blacks and whites, అమెరికా సొసైటీలో ఇప్పటికీ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ నార్త్ ఇండియన్స్ ఆర్ నార్త్ సింప్లెస్ ఆఫ్ రేసిస్ట్ పీపుల్, ఆరియన్స్. ప్రపంచం మొత్తంలో ఉన్నారు ఆరియన్స్, ఒక్క భారతదేశంలో లేరు. ఆరియన్ థియరీ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ ఎ గ్లోబల్ థియరీ, ఇట్ ఈస్ ఎ గ్లోబల్ థియరీ. అందుకే ఐ కండక్టెడ్ దిస్ సెమినార్ ఇన్ 2020 యాజ్ ఎ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఇన్ నార్త్ అండ్ సౌత్ గ్లోబల్ ఎరీనా ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అని నేను ఫస్ట్ టైం ప్రపంచంలో మొదటిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం డీన్గా, ప్రపంచంలోనే ఉంది ఈ డిస్క్రిమినేషన్, ఒక్క భారతదేశంలో లేదు. ఒక్క భారతదేశంలోనే ఉండే అవకాశమే లేదు. ప్రపంచంలో దక్షిణ ఉత్తర అనే సమస్య ఉంది. కేవలం భారతదేశ రామాయణ మహాభారతం ఒక్కటే కాదు కారణం. యు గో ఫర్ జర్మనీ, జర్మనీలో హిట్లర్. అసలు ఇవాళ ఆర్ఎస్ఎస్ గురువు ఎవరు? ఆర్ఎస్ఎస్ కు గురువు హిట్లర్. అసలు హిట్లర్ ఎక్కడ, ఆర్ఎస్ఎస్ ఎక్కడ? సో అమెరికన్స్, యూ టేక్ అమెరికా, అమెరికాకు ఎవరు గురువు? ఇప్పుడు ఈ రోజు వరకు అమెరికా గురువు ఎవరు? పోప్. హూ ఇస్ పోప్? పోప్ ఎవరు? ఒక వాటికన్ వైట్ రేసిస్ట్, కేథలిక్ రేసిస్ట్. ఆయన నీకు నల్లవాడు పోప్గా ఎప్పుడు కాడు. ప్రపంచంలో ఇప్పుడు దాకా అయిన పోప్స్ అన్ని కూడా అందరూ కూడా ఓన్లీ వైట్ రేసిస్ట్ పోప్స్ ఓన్లీ. ఆర్ఎస్ఎస్లో బ్రాహ్మణుడు తప్ప ఇంకోడు చీఫ్ కాలేడు. యూ టేక్ ఇస్లాం, యూ టేక్ క్రిస్టియానిటీ, యూ టేక్ హిందూయిజం, ఆల్ ఆర్ ఆరియన్స్ ఆర్ డామినేటింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచ మతాలన్నిట్లలో కూడా ఆరియన్సే ఉన్నారు. దే ఆల్ వైట్ పీపుల్. ద్రవిడాస్ని ఎక్కడ కూడా నల్ల వాళ్ళను ప్రపంచవ్యాప్తంగా ఒత్తేస్తున్నారు వాళ్ళు. ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఎందుకు జరుగుతుంది? సుదీర్ఘకాలంగా ఎందుకు జరుగుతుంది? బికాస్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్, బ్లాక్ అండ్ వైట్ రేసిస్ట్ డిస్క్రిమినేషన్. సో యూ టేక్ ది హిస్టరీ ఆఫ్ వరల్డ్, ప్రపంచమంతా కూడా నల్ల వాళ్ళ తెల్ల వాళ్ళ మధ్యలోనే యుద్ధం జరుగుతున్నాయి. ఆ యుద్ధం భారతదేశంలో కూడా కొనసాగుతుంది. అందుకే అంబేద్కర్ ఏమన్నాడు? నార్త్ ఇండియన్ తెల్ల వాళ్ళకి ఒక ఢిల్లీ క్యాపిటల్గా ఉంటుంది, నల్ల వాళ్ళైన సౌత్ ఇండియన్స్కి హైదరాబాద్ క్యాపిటల్ అన్నాడు ఆయన. మీరు వేరా బాబు, మేము వేరు. పరిపాలన విభజన ఓన్లీ తెల్లవాళ్ళ ఆధిపత్యంలోనే ఉండద్దు, నల్ల వాళ్ళకు కూడా రావాలన్నాడు అంబేద్కర్. అందుకే ఈ ప్రపోజల్ హైదరాబాద్ as a సెకండ్ క్యాపిటల్ ఫర్ ది నేషన్ అన్నారు. కానీ ఇప్పటివరకు చేశారా? ఇప్పటివరకు చేశారా? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? వాళ్ళు మీరు ఆంధ్రప్రదేశ్ను విభజించిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ను ఎందుకు విభజించలేదు? why they divided AP, why they are not divided UP? 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ను, అది అన్ని రంగాలుగా వెనకబడ్డ రాష్ట్రము, బీమార్ రాష్ట్రము, 80 ఎంపీలు ఉన్న రాష్ట్రము, దాన్ని విభజించలేదు కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ బీజేపీ వేరు వేరు కాదు. కాంగ్రెస్ బీజేపీ ఉత్తరాది పార్టీలే. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ రేసిస్ట్ పార్టీస్.
సెక్యులర్ పార్టీ కాదు నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ. ఇట్ ఈస్ ఎ రేసిస్ట్, వైట్ రేసిస్ట్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్ను విభజించారు తెలంగాణ పేరుతో. కానీ ఉత్తరప్రదేశ్ను 4 రాష్ట్రాలు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేస్తే మాయావతి ఎందుకు చేయలేదు మీరు? ఎందుకంటే దే వాంట్ టు డామినేట్ ఓవర్ ఇండియా. నార్త్ ఇండియన్స్ ఆల్వేస్ వాంటెడ్ టు డామినేట్ ఓవర్ ఇండియా. 80 ఎంపీలు ఉంటేనే చేయగలుగుతారు వాళ్ళు, లేకపోతే డివైడ్ చేస్తే చేయలేరు. ఈ దేశాన్ని ఏలలేరు వాళ్ళు. అందుకే దే డోంట్ వాంట్ టు డివైడ్ యూపీ, దే వాంట్ టు డివైడ్ ఏపీ. అందుకే ఇప్పుడు 17 ఎంపీలు ఇటు, 25 ఎంపీలు అటు అయిపోయినాం మనం. 42 ఎంపీలే డివైడ్ చేసినోడివి, 80 ఎంపీలు ఎందుకు డివైడ్ చేయలేదు? అదే కాంగ్రెస్, ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇదే బీజేపీ ప్రతిపక్షంలో ఉంది, ఎందుకు చేయలేదు మీరు? దేశంలో మీకు ఒక పాలసీ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ నేషనల్ పాలసీ యూ కెన్ డివైడ్ ఆల్ యూపీ అండ్ ఏపీ అండ్ ఆల్సో ఆల్ మేజర్ స్టేట్స్. మధ్యప్రదేశ్ ఎందుకు విభజించని ఇంకా మళ్ళీ ఫర్దర్గా? సో భారతదేశంలో ఇవాళ మనం గమనించాల్సింది ఒకటి, మనం ఒకే దేశము ఒకే ఎన్నిక. ఎవరి కోసం? ఎందుకోసం? ఒకే దేశము కాదని మనం అన్నామా? ఎప్పుడున్నా మనం అన్నామా భారతదేశం వేరే అన్నామా? మనం సపరేట్, దక్షిణ భారతదేశం సపరేట్ కావాలన్నామా? అనలే కదా. మరి అన్నప్పుడు నువ్వు ఒకే దేశం పేరుతో నువ్వు ఒక్కడే డామినేట్ చేస్తావా? నీ భాష మాత్రమే డామినేట్ చేయాలా? నీ ప్రాంతమే డామినేట్ చేయాలా? బాపునుడే డామినేట్ చేయాలా? ఉత్తరాది వాడే డామినేట్ చేయాలా? మనం మేమేం కావాలి? మేమెందుకు ఈ దేశంలో ఉన్నాం? దట్ ఈస్ ద అంబేద్కర్ క్వశ్చన్. అంబేద్కర్ క్వశ్చన్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఫస్ట్ అఫ్జల్ అలీ కమిషన్ రిపోర్ట్. దేశంలో మొదటి రాష్ట్రాల విభజన జరిగినప్పుడే అంబేద్కర్ ఏం చెప్పాడు? అంబేద్కర్ చెప్పాడు 3 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయమని. 25 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఎట్లుంటుందండి? కేవలం ఒక గోవా ఎంత జనాభా, ఒక మణిపూర్ ఎంత జనాభా, ఒక సిక్కిం ఎంత జనాభా, ఒక ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ఎంత జనాభా? అంత పెద్ద రాష్ట్రాలకు ఎందుకున్నాయి? ఇంకా మీరు ఎందుకు డివైడ్ చేయలేదు ఈ దేశంలో సమానంగా జనాభా ప్రకారంగా? ఒక 25 కోట్ల జనాభా ఉన్న అమెరికా 50 రాష్ట్రాలుగా విభజన చేయబడ్డది. 25 కోట్ల జనాభా ఉన్న అమెరికా 50 రాష్ట్రాలుగా డివైడ్ అయినప్పుడు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశము ఎందుకు డివైడ్ కాలేదు? ఎందుకు పరిపాలన విభజన జరగలేదు? ఎందుకంటే ఉత్తరాది ఆధిపత్యం కోసం. సో ఉత్తరాది ఆధిపత్యం కోసం అందరూ బలి కావాలా? ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాది వాళ్ళందరూ బలి కావాలా? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు అట్లా బలి కావడానికి వీలేదు, 3 కోట్ల జనాభాకు రాష్ట్రం చేయండి. అట్లీస్ట్ ఒక 5 కోట్ల రాష్ట్రం రాష్ట్రం మీద చేయలేదు. ఇప్పటివరకు కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా వై యు ఆర్ నాట్ డివైడెడ్? దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ సపరేషన్ ఆఫ్ ది స్టేట్స్. ఈవెన్ మీ ఉత్తరాంధ్ర ఒక రాష్ట్రం కావాలని అడుగుతున్నారు, అవునా? ఇవాళ ఉత్తరాంధ్ర అట్లా మొత్తం 24 ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకు రాష్ట్రాలు చేయట్లేదు? ఎందుకంటే దే వాంట్ టు డామినేట్ యూపీ, దే వాంట్ టు డామినేట్ విత్ ద పవర్ విత్ ద యూపీ, ఎంపీ అండ్ బీహార్ యాజ్ ఎ బిగ్ స్టేట్స్. ఉత్తరాదిలో ఉన్న ఈ 3 రాష్ట్రాలు చాలు వాళ్ళకి దేశాన్ని వెళ్ళడానికి. ఇప్పుడు రేపు డీలిమిటేషన్ తర్వాత మనం ఎవరు అక్కర్లేదు, డీలిమిటేషన్ ఆఫ్టర్ 2026, డీలిమిటేషన్ ఆఫ్టర్ క్యాస్ట్ సెన్సెస్ అండ్ సెన్సెస్ ఆఫ్ ఇండియా తర్వాత ఈ దేశంలో మన ఓటు అక్కర్లేదు వాళ్ళకి. ఈశాన్య రాష్ట్రాల ఓటు అక్కర్లేదు వాళ్ళకి. ఎవరు కావాలి? 3 రాష్ట్రాల ఓట్లు కావాలి. దట్ ఈస్ యూపీ, బీహార్ అండ్ మధ్యప్రదేశ్. చాలు, ఈ దేశంలో వాళ్ళు వెళ్ళిపోతారు, ఈ దేశాన్ని వెళ్ళుకుంటారు వాళ్ళు. సో అదే వాళ్ళు దే వాంట్ టు క్రియేట్ దిస్ కాన్స్పిరసీ బై డీలిమిటేషన్, by not dividing, not establishing Hyderabad as a second capital, not establishing Supreme Court benches in India. ఇండియాలో సుప్రీం కోర్ట్ బెంచెస్ ఎన్ని కావాలి? అట్లీస్ట్ సౌత్కి ఒకటి, ఈశాన్య రాష్ట్రాలకు ఒకటి, మధ్య భారతదేశానికి ఒకటి, వెస్ట్ భారతదేశానికి ఒకటి. ఎందుకు ఇవ్వడు? వాళ్ళ హైదరాబాద్ ఏపీకి వాళ్ళు రాయలసీమలో ఒక బెంచ్ పెడుతున్నారు, హైకోర్టు బెంచ్, అవునా? They are demanding. How now they are establishing a bench. ఇవాళ మీకు మహారాష్ట్రలో 3 బెంచులు ఉన్నాయి, హైకోర్టు బెంచులు. తమిళనాడులో 3 బెంచులు ఉన్నాయి, హైకోర్టు బెంచులు. వై నాట్ సుప్రీం కోర్ట్ బెంచెస్ ఫర్ ఇండియా? అట్లీస్ట్ 5 బెంచులు చేయడానికి తప్పేముంది? ఎందుకు చేయట్లేదు మీరు? మీ బాబు జాగిరా ఈ దేశం, ఉత్తర భారతదేశం వల్ల బాబు జాగిరా ఈ దేశం. ఇది ప్రజలు 140 కోట్ల ప్రజలది ఈ దేశం.
ఈ 140 కోట్ల ప్రజలది దేశం అన్నప్పుడు వాళ్ళకి ఈ న్యాయపరమైన చిక్కులు వద్ద సుప్రీంకోర్టు వస్తే మా రాజేష్, నా స్టూడెంట్ రాజేష్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అవుతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సుప్రీంకోర్టు అడ్వకేట్లు అవుతారు. ఇక్కడ హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ వస్తే, అవునా? వీళ్ళంతా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళో కేరళ నుండి ఢిల్లీ పోవాలంటే ఎంత ఖర్చు ఒక క్లయింట్కు? ఒక తమిళనాడు నుండి మదురై నుండి పోవాలంటే ఎంత ఖర్చు ఢిల్లీకి? అదే హైదరాబాద్లో, చెన్నైలో ఒక సుప్రీంకోర్టు బెంచ్ పెడితే మనకు ఎంత తక్కువ ఖర్చు. ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? ఈ దేశంలో సామాన్యునికి న్యాయం చేయడం మీకు ఇష్టం లేదు, అందుకే సుప్రీంకోర్టు బెంచ్లు ఇవ్వట్లేదు. పరిపాలన మీ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు, అందుకే మీరు హైదరాబాద్ సెషన్ క్యాపిటల్ చేయడం లేదు. సో ఈ రకంగా ఇవాళ డీలిమిటేషన్ చేసి వాళ్ళు పెంచుకున్న సీట్లు పెంచుకోవాలి, ఇక్కడ తగ్గియాలి. ఎందుకంటే మన జనాభా తగ్గింది, వాళ్ళు బాగా పెరిగింది, ఎందుకంటే మనం చదువుకున్నాం, మన పాపులేషన్ పాటించడం. సో కాబట్టి ఇవన్నీ కూడా మేజర్ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఈ సమస్యల్ని అడ్రస్ చేయడానికే నేను దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టాను. అప్పుడు 150 పార్టీలు మన దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్న క్రమంలో 10 ఏళ్ళు ఆగాలని నన్ను కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను 10 ఏళ్ళు ఆగా. 10 ఏళ్ళు మీరు ఆగండి దయచేసి అని కేసీఆర్ గారు చెప్పిన కారణంగా మేము మళ్ళీ ఆపాము మూవ్మెంట్. అయినా సరే మధ్యలో వద్ద మేము మా డిమాండ్స్ అని కూడా అన్న మనం చాలా మీటింగ్లు పెట్టాం కదా, మేము చాలా మీటింగ్లు పెట్టాము. ఎస్ ద్రవిడ మై స్టూడెంట్ ఇయర్ కర్ణాటక వి స్టార్టెడ్, కేరళ వి స్టార్టెడ్. మేము మొత్తం డీజాక్ స్టార్టెడ్ ఇట్ కేరళ, కర్ణాటక, తమిళనాడు ఫ్రమ్ 2013 ఆన్వర్డ్స్. ఇవాళ మా స్టూడెంట్ మొన్న 2018 నుండి ఆయన స్టార్ట్ చేశాడు. ఈ మధ్య కాలంలో హాలిడేస్లో ఈ కోర్టు హాలిడేస్ కాబట్టి మంచిగా తిరుగుతున్నాడు మూమెంట్. సంతోషం, మనం అభినందిద్దాం. నా విద్యార్థి రాజేష్ను ఐ స్టార్టెడ్ దట్ ఈజ్ మూమెంట్. నేనే జెండా ఒకసారి పోయి స్టార్ట్ చేశాను ఇక్కడ మన ప్రాంతంలో. ఒక బీసీ బిడ్డ ఒక ఉద్యమాన్ని తీసుకున్నాడు, నేను అభినందిస్తున్నాను. ఒక బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసినాను నేను. 12 ఏళ్ళ సర్వీస్, నా 12 ఏళ్ళ సర్వీస్ బీసీ 3 లక్షల జీతం, నా జీతం 3 లక్షలు. ఐ రిజైన్ మై పోస్ట్ ఫర్ బీసీ సీఎం ఇన్ తెలంగాణ స్టేట్. మై 12 years సర్వీస్, ఐ సాక్రిఫైడ్ మై 12 years సర్వీస్. 12 ఏళ్ళ నా సర్వీస్ సాక్రిఫై చేశాడు. ఎవరైనా చేశాడా? ఏ బీసీ అయినా చేశాడా? ఏ బీసీ ప్రొఫెసర్ అయినా చేశాడా? ఎనీ బీసీ లీడర్ హస్ రిజైన్ ఆఫ్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ మైచెల్, ఆఫ్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ as a law minister resigned and as a law professor I resigned myself. దట్ ఈస్ మై కమిట్మెంట్. ఇంతకుముందు జస్టిస్ చంద్రకుమార్ గారు కమిట్మెంట్తో ఉన్న వాళ్ళే ధైర్యంగా మాట్లాడగలరని. ఎస్, కమిట్మెంట్ మాకు ఉంది కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాం. కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ మీరు అందరూ వచ్చారు ఇక్కడికి. మీరు కమిట్మెంట్ ఉంది కాబట్టి మీరు చిన్నగా కూడా, చిన్న పార్టీలు అయినా సరే ఇవాళ సమస్యలు మాట్లాడుతున్నారు. నేను అభినందిస్తున్నా ఈ చిన్న పార్టీలు అన్నింటినీ కూడా. పెద్ద పార్టీలు కాదు, పెద్ద పార్టీలు దోపిడీ చేస్తున్నాయి, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాయి పెద్ద పార్టీలు. కానీ మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళమే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలను కాపాడుతున్నాం. కాబట్టి మనం మన వాయిస్ని ఎక్కడ ఆపద్దు దయచేసి. ప్రతి ప్లాట్ఫామ్ కూడా మాట్లాడాల్సిందే. ఖచ్చితంగా తమ్ముడు ఏదైతే మనం ఈ దక్షిణాది మూవ్మెంట్ని స్టార్ట్ చేశాడో అది నేను 2013 నుండి ఈ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టాము. త్వరలోనే సెప్టెంబర్లో దక్షిణాది పార్టీ వస్తుంది, మనది ఒక పొలిటికల్ పార్టీ వస్తుంది. అందరినీ కల్పన చేస్తున్నాం. ఫ్రంట్ ఒకటి పెడతాం దక్షిణాది లెవెల్లో. మన ఫ్రంట్ అన్ని పార్టీలను కలుపుకుందాము. ఎవరెవరికి ఎంత శక్తి ఉందో, ఎక్కడ పోటీ చేయాలో మేము మీకు సపోర్ట్ చేయాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలి. మా ఓట్లు మీకేపిద్దాం, మీ ఓట్లు మనకేపిద్దాం. సో అన్ని సౌత్ ఇండియా స్టేట్స్లో త్వరలోనే మనం వచ్చే ఎన్నికల్లో 2028 ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, మనం 5 రాష్ట్రాల్లో పోటీ చేయబోతున్నాం. అందరం కలిసి పోటీ చేద్దాం. ఇట్లాంటి వాయిస్ ఉన్న వాళ్ళని గెలిపిద్దాం, నిజాయితీ పనులను గెలిపిద్దాం, దమ్ము ఉన్న వాళ్ళని గెలిపిద్దాం. మన హక్కులను కాపాడుకుందాం, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం. అంతే, ఎవరికి దాసం కావాల్సిన అవసరం లేదు, మనం ఎవరికి పిచ్చెత్తుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ సౌత్ ఇండియన్స్. అంటే ప్రపంచంలోనే ఒక సత్యనారాయణలో ఉన్నాడు అక్కడ. ప్రపంచానికే విజ్ఞానాన్ని అందిస్తున్నాం సౌత్ ఇండియన్స్. ప్రపంచంలో ఇలా కోవిడ్ టీకాను మనమే కనుక్కున్నాం. కోవిడ్ టీకా సౌత్ ఇండియాస్ ఆర్ ఇన్వెంటెడ్. అట్లాగే సౌత్ ఇండియన్సే మొత్తం ప్రపంచంలో ఇవాళ విజ్ఞానం మొత్తం ఐటీ రంగానికి నాయకత్వం వహిస్తున్నాం మనమే. ప్రపంచం మొత్తం, ఇక్కడ కాదు, ఇన్ అమెరికా, యూటెక్, యూకే, యూటెక్, ఎనీవేర్ ఇన్ ద గ్లోబ్, ది సౌత్ ఇండియన్స్ ఆర్
దే ఆర్ ద ఛాంపియన్స్, దే ఆర్ లీడింగ్ దిస్ వరల్డ్. ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళము ఈ భారతదేశాన్ని శాసించలేమా? లీడ్ చేయలేమా? 100% లీడ్ చేయగలం. బట్ నిజాయితీ కావాలా, కమిట్మెంట్ కావాలి. సో ఆ కమిట్మెంట్ మీలో ఉంది, మనలో ఉంది. కాబట్టి ఈ సందర్భంగా తమ్ముడు రాజేష్, నా స్టూడెంట్, ఇట్లాంటి మూవ్మెంట్ తీసుకున్నందుకు నేను అభినందిస్తూ, భవిష్యత్తులో దక్షిణాది నుండి ప్రధానమంత్రి కావాలి నేను చెప్తున్నాను. నెక్స్ట్ 2029లో దక్షిణాది నుండి ప్రధానమంత్రి కావాలి. ఇక మన మూవ్మెంట్ దక్షిణాది ప్రధానమంత్రి తయారు చేయాలి. అది కూడా బడుగు బలహీన వర్గాల నుండి కావాలి. మళ్ళీ మేము బ్రాహ్మణులం అవుతామంటే నడవదు. ఆల్రెడీ పివి నరసింహారావు అయిపోయింది, ఆల్రెడీ ఆ ఛాన్స్ అయిపోయింది. దేవేగౌడ అయిపోయాడు, ఆయన అప్పర్ కాస్ట్, ఆయన కూడా అయ్యాడు, రెడీ. కావాల్సింది బీసీ ఎస్సీ ఎస్టీ నుండి ఒక బీసీ అక్కడ ఉత్తరాది నుండి అయ్యాడు, ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఒక దళితుడు, ఒక బీసీను ఈ సౌత్ ఇండియా నుండి ప్రధానమంత్రి కావాలి. ఈ సౌత్ ఇండియా మీరు ఒకసారి ప్రధానమంత్రి అయితే మేము ఒకసారి కావాలి. మీరు ప్రధానమంత్రి, మాకు డిప్యూటీ ప్రధానమంత్రి చేయండి. మీరు కేంద్రంలో కీలకమైన పదవులు ఉంటే మాకు సగం ఉండాలి. కీలకమైన పదవులు మేము బిచ్చమెత్తుకోవాలా? మిమ్మల్ని అరువే బెగ్గర్స్ మేము బిచ్చగలం అయింది మీకు. మాకు అన్ని రాజ్యాంగపరమైన సవాలు హక్కు రావాల్సిందే. ఇవాళ డీలిమిటేషన్ రద్దు చేయాల్సిందే. మీరు డీలిమిటేషన్ రద్దు చేయాల్సిందే. ఆ డిమాండ్ ఉండాలి. లేదా 30% పాపులేషన్తో తీసుకోండి, అంతే. అంతకంటే ఎక్కువ మీరు తీసుకోవడానికి లేదు. మీ దగ్గరైనా మా దగ్గరైనా 30% పాపులేషన్ కంప్లీట్ చేయండి, డీలిమిటేషన్ అమలు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 100% అమలు చేస్తాడు ఎట్లా? మీరు డీలిమిటేషన్ రద్దు చేయండి, లేదా 30% పాపులేషన్తో పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 100% పెంచుకుంటాం మా దగ్గర, మీ దగ్గర మొత్తం 130 స్థానాలలో 30 స్థానాలు మేము గుంజేసుకుంటాం అంటే నడవనీయం. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది చైతన్యమైంది, దక్షిణాదిలో ఉన్న పార్టీలు చైతన్యమైనవి, దక్షిణాదిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, దక్షిణాదిలో మీరు మన అంశాలను కనుక లేవనెత్తకపోతే ఇక్కడున్న ఈ చిన్న చిన్న పార్టీలు అన్ని ఈ మహాకూటమిగా ఏర్పడి మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని చెప్పేసి ఈ దక్షిణాది పార్టీలను హెచ్చరిక చేద్దాం. మనం పెద్ద పార్టీలు చేస్తూ రానున్న రోజుల్లో దక్షిణాది నుండి అత్యంత కీలకంగా మన ఉద్యమం పోతుంది, గ్యారంటీగా పోతుంది. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సక్సెస్ అయిందో దక్షిణాది ఉద్యమం కూడా అట్లనే సక్సెస్ అవుతుంది. మనకు నిజాయితీ ఉంది, మనకు ఆ కమిట్మెంట్ ఉంది, మనకు హక్కు కూడా ఉంది, మన బాధ్యత కూడా ఉంది. కాబట్టి మీ అందరితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం. త్వరలోనే ఇక తెలంగాణలో ఒక 4వ శక్తి, ఆ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఏర్పాటు కాబోతున్నది. మిమ్మల్ని అందరూ ఇన్వైట్ చేస్తాం. ఆ జస్టిస్ ఫ్రంట్ ఏంటంటే బాగా డబ్బున్నోళ్ళగా డబ్బులు ఇస్తున్నారు. అది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. డబ్బున్నోళ్ళు ఎమ్మెల్యేని తను ఎంపీ అవుతాడు. పేదవాడు కావాలంటున్నాను నేను, చదువుకున్నోడు కావాలి, కమిట్మెంట్ ఉన్నోడు కావాలంటున్నాను, అంతేగాని డబ్బున్నోడు కాదు. సో మా కమ్యూనిటీ ఉందనుకోండి, ఎస్సీ మా దాంట్లో కూడా కోటీశ్వర్లే అవుతున్నారు. మా దాంట్లో కూడా కోటీశ్వర్లు 100 కోట్లు పెడతాడు. వాడు ఎక్కడికి వెళ్ళి తెచ్చాడు సార్ డబ్బులన్నీ? ప్రజల నుండే కదా. దోపిడీదారుని వాడు ఎంపీ ఎమ్మెల్యే అయితే ఎలా? మనలాంటి వాళ్ళు నిజాయితీ పనులు, జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు, తమ్ముడు లాంటి వాళ్ళు అయితే ఇవాళ మన సమాజం ఏమైనా మేలు జరుగుతుంది తప్ప డబ్బులు 100 కోట్లు పెట్టి 200 కోట్లు సంపాదిస్తాడు, అంతేగాని మనల్ని బాగు చేయడు. కాబట్టి అట్లాంటి వాళ్ళను ఎవరిని ఓడగొడదాం, డబ్బున్న రాజకీయాలను ఓడగొడదాం, పేదల రాజకీయాలను బలపడదాం, నోట్ల రాజకీయాలు ఓడగొడదాం, ఓట్ల రాజకీయాలను తీసుకెళ్దాం. ఆ దిశగా రాజకీయాలను సమూలంగా మార్చడానికి ఈ ఉద్యమం మనకి రావాలని చెప్పేసి తమ్ముడు రాజేష్ను మరోసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సౌత్ ఇండియా, జై సౌత్ ఇండియా, జై భీమ్.